హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు సైమా అవార్డ్ డెబ్యూటెంట్ యాక్టర్ హీరో అశోక్ గల్లా ఉన్నారు. సో హాయ్. హాయ్ హాయ్ సో ఎలా ఉన్నారన్న? బాగున్నా, వెరీ గుడ్. టీజర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. సో ఎలా అనిపించింది ఆడియన్స్లో చూస్తున్నాం? అదే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నాకు కూడా టెన్షన్ కూడా ఉంది ఈ రోజు దాకా. లైక్ ఇప్పుడు మొత్తం మేక్ ఓవర్ లాగా ట్రై చేసాము, మాస్లోకి వెళ్తున్నాము, చూస్తారు లేదా ఏంటి అనేది ఆ డౌట్ మనకు ఉంటుంది కదా, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా. సో అది కొంచెం క్లియర్ అయింది ఇప్పుడు. బేసిక్గా కృష్ణ గారి నుంచి చూసుకున్నట్టయితే వాళ్ళు చాలా క్లాసీ లుక్స్ ఉన్న ఆడియన్స్ వాళ్ళని ఇష్టపడేది మాస్ సినిమాలకే. సో డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ ఉంటుంది, మిమ్మల్ని కూడా అడుగుతారు ఖచ్చితంగా. సో అంతమంది ఆడియన్స్లో దేవకీ నందన వాసుదేవ్ ఇది చూసినప్పుడు ఆ టైటిల్కి ఆ ఆడియన్స్ రెస్పాన్స్కి మీ ఫీల్ ఏంటి? అదే ఇప్పుడు చెప్పినట్టు లైక్ ఐ వాజ్ వెరీ రిలీవ్డ్ ఫస్ట్, ఎందుకంటే లైక్ ఓకే మనం అనుకుంది కొంచెం జరుగుతుంది అనే ఫీలింగ్ మాత్రం వచ్చేసింది. ఇంకా ముందుగా నెక్స్ట్ ట్రైలరు, సాంగ్స్ అవన్నీ ఎట్లా తీసుకుంటారో అని క్యూరియస్గా వెయిట్ చేస్తాను. ఐ హోప్ ఈ సినిమా బాగా ఆడి మీకు ఇది మీ కెరీర్కి ఒక వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మీకు సైమా అవార్డు వచ్చింది ఫస్ట్ సినిమాకి. సో ఎక్స్పెక్ట్ చేశారా మీరు? లేదండి, అంటే అసలు దేని గురించి ఆలోచించలేదు. వన్స్ ఈ కొత్త సినిమాకి ఒకసారి స్టార్ట్ చేసామంటే ఇంకా మిగతాన్ని మర్చిపోతాం కదా. అండ్ సడన్గా సైమా అనేసరికి ఓ హీరో చేసామని మళ్ళీ గుర్తుకొచ్చింది. సో అంటే యాజ్ ఎ యాక్టర్గా మీకు అలా అనిపించవచ్చు, కానీ ఆడియన్స్కి మాత్రం ఒక ఇది ఉంటుంది ఫీల్, అంటే మీ లెగసీ నుంచి వచ్చి ఫస్ట్ సినిమాకు ఒక అవార్డు కొట్టాడని అదొక రికార్డ్. సో బేసిక్గా రికార్డ్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి అలా అనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు గుంటూరు కారం రిలీజ్ అవుతుంది, మీరు వెళ్తున్నారా? 100% వెళ్తున్నానండి. 1 o'clock షోకా 4 o'clock షో? 1 o'clockకి ట్రై చేస్తాము. సో చూడాలి. ట్రై చేస్తా అంటారు ఏంటండి, మీరు కూడా ట్రై చేస్తా అంటే కామన్ ఆడియన్కి ఎలా దొరుకుతుంది? అదే కదా, లైక్ అంత డిమాండ్ ఉంది మరి. సో అబౌట్ గుంటూరు కారం, వన్ వర్డ్ అబౌట్. సో ఏమని చెప్పాలండి, మనం అందరం ట్రైలర్ చూసాం కదా, మనకు కావాల్సిన మహేష్ బాబు కనిపించాడు కదా, అంతే కదా. ఇంకా మంచి ఊపు ఉంటుంది థియేటర్లో. నాకైతే రమణగాడు కొంచెం పండుగలాగే ఆల్మోస్ట్ అనిపించాడు. ఆ ఫ్లేవర్స్ అవన్నీ నాకైతే బాగా అనిపిస్తున్నాయి. ఫ్యాన్స్కి కావాల్సిన స్టఫ్ అన్నీ ఒక సినిమాలో ప్యాక్ చేసి మనకి ఇచ్చేస్తున్నారు సంక్రాంతి. సో మీరు ఎప్పుడు కొలాబ్ అయ్యి యాక్ట్ చేయబోతున్నారు? అదా, దానికి చాలా రోజులు ఉందండి. సో ఐ హోప్ ఈ సినిమా బాగా ఆడి మీరు మహేష్ గారు తొందరలోనే కలిసి యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, దట్ విల్ బి ఎ బిగ్ డ్రీమ్ ఫర్ మీ ఆల్సో. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.